ఈ సాయంకాలం సమయం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవా, నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా మేము ఈ జూమ్ యాప్ జరుపుచుండగా ప్రభా, ఎవరైతే జూమ్ యాప్ లో ఉన్నారో ప్రభా అందరూ కూడా పాల్గొనడానికి ప్రభా, వాళ్ళకి చేర్చిన పనుల్లో ప్రభా తొందరగా పనులు ముగించుకుని ప్రార్థనకి అందరూ వచ్చి మేము ఈ బైబిల్ క్లాస్ లోను అలాగే నైనా పాటల్లోనూ ప్రార్థనలోనూ మేమందరం ఇంకా విశ్వాసంతో కలిగి ఉండేటట్టు మాకు మంచి మనసు దయచేయండి ప్రభు. అలాగేనైనా మంచి శక్తి దయచేయండి, తెలివి జ్ఞానం దయచేయండి. అలాగేనైనా బ్రదర్ వాక్యం వివరించుచున్నప్పుడు మేమందరం అది నెరవేరుటకు మాకు మంచి తెలివి జ్ఞానం దయచేయమని, ఇంకెవరైతే రావాలో ప్రభు వాళ్ళని తొందరగా తీసుకురమ్మని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి సమయంలో సహోదరి రాణి గారు పాట పాడతారు. విజయ్ కుమార్ అక్క పాడతాదండి. అమ్మా విజయ్ కుమార్ గారు మీకు ఛాన్స్. అలాగేనండి. ఒక చరణమే ఉందండి, మొత్తం అంతా పాడాలండి లేకపోతే ఎలా అండి? ఒక చరణమే పాడండి. మొత్తం అంతానండి? మొత్తం అంతా అదే ఒక చరణం పల్లవి ఉంది అక్కడ, అదంతా పాడండి. ఒకసారి ఉందక్క పాడే. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించినటువంటి ఆశకు పాట పాడినటువంటి విజయ్ కుమార్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మంచి సమయంలో ఈ పాటలో అంటే మనం ధ్యానం చేస్తున్నటువంటి ఆది కాండంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలకు సమతుల్యమైనటువంటి పాట అది. అందులో మరి పాడేటప్పుడు ఎప్పుడైనా పాటలో అంత ఒక స్టోరీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ స్టోరీని మనం అర్థం చేసుకోవాలి పాట పాడేటప్పుడు. చూసారా ఆ పాటలో ఎంత చక్కని వివరణ, ఎంత చక్కని ప్రాస ఉంది కదా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమే ఏది? పునాదులు గల పట్టణం అంటే ఇశ్రాయేలు దేశము, పాలు తేనెలు కారు ప్రవహించు దేశము ఇస్తానన్నాడు. కాబట్టి ఏం చేశాడు అబ్రహాము? స్వదేశాన్ని విడిచిపెట్టాడు. అన్య దేశమైనటువంటి హారాను అనే పట్టణాన్ని విడిచిపెట్టి ఆయన దేవుడు పిలిచిన వెంటనే బయటకు వచ్చేసాడు అన్య దేశంలో నుంచి. చూస్తున్నారా ఆ అర్థం అంతా వచ్చిందా ఇందులో? మీకు అర్థమైందా మీకు ఆ పాట? ఓకే, దేవునికి మహిమ. కాబట్టి అప్పుడు అబ్రహాముకి సరిపోయిన దేవుడు, అప్పుడు ఇస్సాకుకి చాలిన దేవుడు, ఆ రోజున యాకోబుకి చాలిన దేవుడు, ఈ రోజున నీకు నాకు మనందరికీ ఆయనే సరిపడగల దేవుడు అయి ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మంచి సమయంలో 25వ అధ్యాయము లాస్ట్ వరకు అయిపోయిందండి. ఇది లాస్ట్ వరకు అయిపోయింది రాత్రి. ఓకే, దేవునికి మహిమ. 26వ అధ్యాయంలో మనం వెళ్దాము. అమ్మ రాణి గారు ఎంతమంది పంపించారు మీకు ఆన్సర్? అది రాణి గారు ఫస్ట్ ఎవరండి?
5గురు పంపించారా? వెరీ ఫస్ట్ గుడ్. చెప్తానక్క. 5గురు పంపించారండి. 6 పంపించారన్నయ్య. అబ్బా చాలా గ్రేట్. ఫస్ట్ డే 6 6 వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అండి. తప్పకుండా మీరు అలా కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కరు గమనించండి. ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. చేస్తారు తప్పకుండా చేస్తారు. బుర్రలకి పదును పెట్టండి. దేవుని సన్నిధిలో వాక్యంలో ఉన్నటువంటి సంతోషం, వాక్యంలో అనుభవించాల్సినటువంటి ఆనందాన్ని, ఇది వాక్యం నేర్చుకునేటప్పుడు దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు మనకి లోక సంబంధమైన ఏది గుర్తురావు. ఒకవేళ ఏ బాధల్లో ఉన్నప్పటికీ కూడా అవన్నీ మనం మరిచిపోయి దేవుని యొక్క సంతోషంలోకి మనం ముందుకు కొనసాగలం. కాబట్టి ఆ సంతోషాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆ సంతోషంలో నడవడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ లోక సంబంధమైనటువంటి మనలో ఉన్నటువంటి అన్ని అవి తగ్గిపోయి మనలో దేవుని సంబంధమైనటువంటివన్నీ మనలో పెరుగుతూ రాగలగాలి. చెప్పండి అమ్మా. రాణి గారు ఏదో చెప్తున్నారు మీరు. సరే అండి. ఓకే, 26వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎవరు చదువుతారు? మీరు చదవండి. పాట పాడలేదు కదా, మీరు చదవండి. అబ్రాము దినములలో వచ్చిన మొదటి కరువుగా మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోన ఉన్న ఫిలిప్స్తీ రాజైన అమేలకు నద్దకు వెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తుకి ఈ వచనాన్ని వివరించినప్పుడు వెళ్దాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు. మొదటి కరువు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చింది? ఆ మొదటి కరువు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చింది? అందరూ అబ్రహాము గారి విషయం వచ్చింది కదండి. లోతు గారు అబ్రహాము పట్ల కూడా ఒకసారి కరువు వస్తుంది కదండి. ఆ మొదటి వచ్చినటువంటి కరువు వెనక్కి వెళ్ళండి ఒకసారి. వెనకాల అధ్యాయాల్లో మనం ఇంతకు ముందు చదివాము, చూసాము. అబ్రహాముకి కరువు వచ్చిందని దేవునికి చెప్ప చేయకుండా వేరే దేశానికి వెళ్ళిపోయాడు అబ్రహాం. అది ఎక్కడ? అమ్మ రాణి గారు అప్పుడే చెప్పకండి, మీరు చాలా తెలుసుంటే. ఇంకా ఉన్నవాళ్ళు అందరూ ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించడానికి వాళ్ళకి సమయం ఇవ్వాలి మనం. అబ్రహాముకి ఇంతకు ముందు ఒకసారి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఆయన దొరికిందా మీకు? దొరకలేదు ఇంకానే. అబ్రహాముకి మొట్టమొదటి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు పక్క దేశానికి వెళ్ళాడు. పక్క దేశానికి వెళ్ళినప్పుడు తన భార్యను ఆ యొక్క దేశపు రాజు పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు ఒప్పుకోలేదు. దొరికిందండి. ముందు అధ్యాయంలోకి వెళ్ళాలి. సరే, చెప్పేస్తున్నాను. సమయానుకూల భావంతో చెప్పేస్తున్నాను. 12వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం. సుజాత గారు ప్రైజ్ లాడండి. హెప్సిబా గారు ఈరోజు రాణి గారు పెట్టిన ప్రశ్నకు జవాబు పంపించారండి. ఆ దేశంలో కరువు బలముగా నున్నందున అబ్రహాము దేశంలో నివసిస్తూ అక్కడికి వెళ్ళెను. చూసారా, ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు వెళ్ళాడు. ఇది మొట్టమొదటి కరువు. నాకు దొరికిందని మరి చెప్పొద్దన్నా కదా. నేను చెప్పొద్దన్నా. మంచి టైం ఇద్దాం అనేసి నెతకాలి. లేకపోతే వాళ్ళకు కూడా మైండ్కి పదును పెట్టాలి. అమ్మాయిలు అడుగుతామని, లేకపోతే ఒక రకమైనటువంటి అమ్మా. ఇది మొట్టమొదటి కరువు. అంటే ఇలాంటి మేజర్ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాంటి మేజర్ పాయింట్లు, ఎందుకంటే అదొక పెద్ద స్టోరీ. అబ్రహాము పక్క దేశానికి వెళ్ళడం, ఐగుప్తు దేశానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఫరో, అక్కడ ఉన్నటువంటి రాజు పేరు ఫరో. ఆ యొక్క రాజు ఆ యొక్క భార్యను తను పొందుకోవాలని చూశాడు, కానీ దేవుడు ఒప్పుకోకుండా ఆ పరిస్థితి నుంచి దేవుడు తప్పించినట్టు. ఇప్పుడు ఇక్కడ రెండవసారి కరువు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం.
ఓకేమ్మా. 26వ అధ్యాయము 1వ వచనంలో రెండోసారి కరువు వచ్చింది. అయితే ఇక్కడ ఏం చేశాడు మరి అబ్రహాము గారు దేశంలో వచ్చిన అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిప్తీల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. ఇక్కడ ఉన్నది అబ్రహాం కాదు సుమా. ఇక్కడ ఇప్పుడు ఎవరికి కరువు వచ్చిందంటే గనక ఇస్సాకుకి కరువు వచ్చింది. ఇక్కడ ఇస్సాకు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఇస్సాకు ఏం చేశాడు? దేవుని దగ్గర మొరపెట్టలేదు, దేవుని అడగలేదు. ఏం చేశాడంటే ఫిలిప్తీల రాజు అయినటువంటి అబీమెలెకు వద్దకు వెళ్ళాను. ఎందుకంటే ఆ పక్క రాజుల దగ్గర ధనం ఉంది, పక్క రాజుల దగ్గర ధాన్యాలు ఉన్నాయి, బ్రతకడానికి అక్కడ పరిస్థితులు బాగున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కరువు వచ్చిన వెంటనే పక్కన ఉన్నటువంటి అన్యుల దగ్గరికి, ఈ ఫిలిప్తీలు అంటే అన్యులు. మీకు ఫిలిప్తీలు అంటే ఎవరంటే కనుక మీకు బాగా గుర్తుంటుంది, గొల్లియాతు ఎవరండి? ఫిలిప్తీయుడు. మీరు అందరం మ్యూట్లు తీస్తే మంచిది, టక్ మన ఆన్సర్ చెప్తే మనకు టైం కలిసి వస్తుంది. గొలియాతు ఫిలిప్తీయుడు. గొలియాతుని ఎవరు చంపారు? దావీదు చంపాడు. వెరీ గుడ్ అమ్మా, దావీదు చంపాడు గొలియాతుని. ఆ గొలియాతు ఎవరంటే ఫిలిప్తీయుడు అయి ఉన్నాడు, ఫిలిప్తీయుడు. సో ఓకే, 2వ వచనం చదువుతారా రాణి గారు? రాణి గారు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశము పరవాసేయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. చదవండి. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనుల ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, మన బైబిల్ స్టడీ యొక్క కాన్సెప్ట్ మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అది ఏంటంటే కర్త, కర్మ, క్రియ. ఎవరు ఎవరితో ఏమని అదవుతుంది మీకు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? కర్త, కర్మ, క్రియ అంటే అక్కడ పని, అక్కడ ఏం జరుగుతుంది? వారిద్దరు మాట్లాడుకోవడం వల్ల, అంతే కదా. ఏదైనా జరగాలంటే ఒక ఇద్దరు మాట్లాడుకోవాలి, ఒకరు ముగ్గురు మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళ మధ్య జరిగేది ఒక పని. అర్థమవుతుంది కదా. ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ వచనాల్లో అద్భుతమైనటువంటి విషయాల్ని మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనం ఆల్రెడీ చదివేసిన వాటి. ఒకవేళ మనలో ఉన్నవారు టాలెంటెడ్ పర్సన్స్ అవ్వాలంటే అయ్యి ఉంటే గనక, ఇప్పుడు ఇక్కడ 4వ వచనంలో నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, ఇదే మాటలు అర్థమవుతుంది. మీరు పాయింట్ బాగా క్యాచ్ చేయాలి. ఇవే మాటలు అబ్రహాంతో పలికాడు దేవుడు. ఇప్పుడు మనం మొదటి వచనంలో ఇంకొక అబ్రహాము కాలంలో కరువు వచ్చిందని చెప్పుకున్నాం. అది ఎక్కడ 12వ అధ్యాయము 10వ వచనంలో చూసాం. అలాగే వెంటనే 4వ వచనంకి వచ్చేటప్పటికి నీకును నీ సంతానమునకు నీ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం. అంటే తండ్రి అయిన దేవుడు ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎక్కడ చేశాడు అని మనం ఆలోచిస్తే గనక తక్కువని ఆ రెఫరెన్స్లు మనం తీసుకోగలగాలి. చూస్తారా ఎక్కడుందా రెఫరెన్స్? ఇక్కడేమో 26లోనేమో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇదే ఆశీర్వాదాలు అబ్రహాముతో మాట్లాడేది. అది ఎక్కడ? అబ్రహాముతో నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడాడు యెహోవా దేవుడు. అది ఎక్కడ? ఏ అధ్యాయంలో? 12:10లోనండి. 12:10 అది కరువు గురించి. 22వ అధ్యాయంలో
అబ్రహాముతో, నా ప్రశ్న మీకు బాగా అర్థం కావాలి, ముందు ప్రశ్న అర్థం చేసుకోండి, కంగారు పడొద్దు. అబ్రహాముతో నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటలు ఇక్కడ ఏ మాటలు అయితే 26:4 పలికాడు, ఏ మాటలు అబ్రహాముతో పలికాడు దేవుడు. ఇక్కడ 26లో ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? 26 అధ్యాయంలో తండ్రిని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి. ఏంటండి? 26 అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇస్సాకు గారితో అండి. ఇస్సాకు తోటి కదా. 12 అండి. 12:2 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా. ఎవరమ్మా? సుజాత ఎప్సిబా గారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. 22లో కూడా ఉంది. 22లో అంటే అది కాండం 22:17 కూడా తల్లి ఇది ప్రారంభం. ఇప్పుడు 12వ అధ్యాయం అనేది పిలిచిన వెంటనే ఆశీర్వదిస్తున్నాడు. మీకు అర్థమైందా? అది 21, 22 అంటే అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అవి అక్కడికంటే కూడా ప్రధానం. ఇప్పుడు 26 మొట్టమొదటిగా ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇది ప్రధానం. మీకు అర్థమవుతుందా? పాయింట్ క్యాచ్ చేయాలి మీరు, ప్రాముఖ్యమైంది కాబట్టి. ఇది మొట్టమొదటి మాట ఇస్సాకు తోటి. అలాగే 12వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదటిసారిగా పిలవడం ఆశీర్వాదం, నిన్ను ఇలా ఆశీర్వదిస్తానని చెప్పడం. వెరీ గుడ్ వెరీ గుడ్. అలా ఫాస్ట్గా ఉండాలి అంటే, ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ఇక్కడున్న విషయానికి వేరే చోట దీని లింక్ ఉంటుంది, దీని సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడిది అక్కడిది కలిపి చదువుకుంటేనే అప్పుడు మనకి అది బాగా అర్థం అవుతుంది అనమాట. సో మనం ముందుకు వెళ్ళిపోదాం, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీరు అలా అంటే ఫాస్ట్గా ఉంటే మనం ఎక్కువ వచనాలని వివరించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో సేమ్ అనమాట. అక్కడ అబ్రహాంకి ఎలాంటి ఒక అన్య దేశంలో నుంచి ఎలా అయితే పిలిచి ఆశీర్వదిస్తానో నీవు నా మాట విను అని ఎలా అయితే చెప్పాడో, ఇప్పుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీ తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానం, నీ తండ్రిలో నుంచి నువ్వు వచ్చావు కాబట్టి మరలా నీ ద్వారా నేను ఈ ఆశీర్వాదాలు ఇస్తాను. సో ఇక్కడ ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే కనుక 5వ వచనంలో తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? అబ్రహాము గురించి. అబ్రహాము నా మాట విని. చూసారా చక్కటి మాట అది. ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఒక అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని సాదృశ్యంగా తీసుకుంటున్నాం. మనం సాదృశ్యంగా తీసుకుంటున్నట్టు మన జీవితాల్లో ఏం జరగాలంటే గనక ఇదే జరగాలి. నా కొరకు మరొకరి సాక్ష్యం చెప్పగలగాలి, నీ కొరకు మరొకరి సాక్ష్యం చెప్పగలగాలి. పలానా సహోదరి ఇలా, పలానా సహోదరి వాక్యంలో స్థిరపరచబడ్డారు, పలానా సహోదరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని ఒక సాక్ష్యం చెప్పగలగాలి. ఎప్పుడైతే ఆ సాక్ష్యం ఉంటుందో నీ యొక్క క్రైస్తవ జీవితం పరిపూర్ణం అవునట్టు. నీ క్రైస్తవ ఇక్కడ అబ్రహాం జీవితం పరిపూర్ణమైంది. తండ్రైన దేవుడు సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. ఇప్పుడు అబ్రహాము గైకొన్నాడు కదా, నువ్వు కూడా అలా గైకొను. అప్పుడు నీకు ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఈ రోజున నీవునే మనందరం కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన వారుగా, యేసుక్రీస్తు వారి దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నియమములను మనం ఆచరించవలసిన వారమే ఉన్నాం. అప్పుడే మన పట్ల ఒక గొప్ప సాక్ష్యము ఉంటుంది. 6వ వచనంకి వెళ్ళిపోదాం. చూస్తున్నారా? అంటే అక్కడ మాట్లాడింది దేవుడు, వింటున్నది అబ్రహాము లేకపోతే ఇస్సాకు. కానీ అక్కడ వారి జీవితాలు మన జీవితాలతో ముడిపడి ఉన్నాయి. అర్థమవుతుందా? ఎంత లాజికల్గా ఉంటుంది అనమాట వాక్యం ఎప్పుడు కూడా. చక్కగా వివరంగా మనం అర్థం చేసుకుంటే గనక మనకెలా సంబంధం? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీకు నాకు మనందరికీ కూడా ఇదిగో ఈ మాటలు వర్తింపనై ఉన్నాయి అనమాట అండి. అర్థమవుతుంది కదా మీకు? 6వ వచనం ఫాస్ట్ వెళ్ళిపోదాం. 6వ వచనం ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రెబెకా చక్కనిది గనుక
ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. సేమ్ సిచ్యువేషన్ ఎవరికి ఎదురైంది? అబ్రహాం గారికి అండి. అబ్రహాం గారికి ఎదురైంది కదా, చక్కగా ఎదురైంది. ఆయన అలాగా అప్పుడు ఇబ్బంది పడ్డాడు, పక్క దేశం వెళ్ళాడు. ఎందుకంటే పక్క దేశము లేకపోతే మరొకటి అనేది ఎందుకంటే ఈ పరిస్థితి కనుక అక్కడే రాజుల కాలంలో ఒక స్త్రీ ఆ దేశంలో ఎవరైతే అందగత్తెలు ఉంటారో లేకపోతే బహు సుందరవతులై ఉంటారో వారిని ఆ రాజు కుటుంబము వివాహం చేసుకోవచ్చు, లేకపోతే వారికి దాసులుగా ఉంచుకోవచ్చు. చూస్తున్నారా ఇలాంటి పరిస్థితి. కాబట్టి మనం ఈ పాత నిబంధన చదివేటప్పుడు కూడా మనం ఎక్కువ గొర్రెలు, మేకలు, ఒంటెలు, లేకపోతే ఇప్పుడు యోబు ఉన్నాడు గొప్ప ఆస్తిపరుడు, కానీ ఆయనకి 1000 ఒంటెలు 1000 మేకలు. అంటే ఈ రోజున నీకు నాకు మనందరికీ ఆస్తి అంటే ఏంటి? ఒక పెద్ద బిల్డింగ్, ఒక 10 కాసులు 20 కాసులు బంగారం. ఇవన్నీ ఈ కాలానికి, ఓకేమ్మా, ఈ కాలానికి. కానీ ఆ కాలంలో ఏంటి? బంగారం కాదు, లేకపోతే బంగారం అవి ఉన్నాయి, వాటికంటే విలువైనవి ఏంటంటే ఒంటెలు, మేకలు, గొర్రెలు. ఇదే సంపద అనమాట అక్కడ అప్పట్లో. అంటే ఒక 1000 ఒంటెలు ఉంటే కనుక మహాకోటీశ్వరుడు. కాబట్టి అందుకనే ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులకు ఆ కాలంలో ఉన్నటువంటి వ్యవహారాలను మాత్రమే ఇక్కడ మనకి పొందుపరచబడతాయి. ఈ కాలంలో కనుక మనం పుస్తకాలు రాసామనుకో, ఈ కాలంలో ఉన్నటువంటి ఫలానా 10 ఎకరాల స్థలం ఉంది, లేకపోతే ఇన్ని ఎకరాలు భూమి ఉంది, పొలం ఉంది, పంట పొలం ఉంది, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఇది ఈ కాలానికి సంబంధించినటువంటి సంపదలు, ఆ కాలానికి సంబంధించినటువంటివి అవి అనమాట. సో ఇక్కడ 6వ వచనం నుంచి చూస్తే కనుక మరలా ఇస్సాకు భార్యకు కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైనట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు? ఫిలిప్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు నుండి, ఫిలిప్తీయుల నుండి ఈ యొక్క ఇస్సాకు భార్యకు ఒక ప్రమాదము పొంచి ఉంది. కాబట్టి ఇక్కడ ఇస్సాకు ఏమంటున్నాడండి? ఇస్సాకు తన భార్య అని చెప్పుకోవట్లేదు, చెల్లని చెప్పుకుంటున్నాడు, లేకపోతే అక్కని చెల్లని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ సహోదరి, సో సహోదరి అని చెప్తే గనక ఇస్సాకుకి ప్రాణహాని ఉండదు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయారు అనుకో, ఇస్సాకుకి ప్రాణహాని ఉండదు, ఇస్సాకు బ్రతికింపబడతాడు. కానీ వీరు దేవుని వాగ్దానంలో ఉన్నారు కాబట్టి శాతానుకి ఎటువంటి అధికారము ఇటు అబ్రహాము భార్య పైన లేదు, ఇటు ఇస్సాకు భార్య పైన లేదు. ఎందుకంటే వీరు దేవుని వాగ్దానం పొందుకున్నటువంటి వారు. ఈరోజు నీవు నేనైనా సరే దేవుని వాగ్దానం పొందుకున్నటువంటి నీవు నేను అదే విధమైనటువంటి సురక్షితంలో, ఎంత శాతాను మన మీద పోరాటం చేసి ఎంత శాతాను మనల్ని శోధించినప్పటికీ తప్పించేది మన దేవుడై ఉన్నాడు. ఆమెను చెప్తారా? తప్పించేది మన దేవుడై ఉన్నాడు. సో ఈ విధమైన కంపారిజన్ అనమాట. అక్కడ వాక్యాన్ని చదవాలి, పాయింట్ బాగా క్యాచ్ చేయండి. వాక్యాన్ని చదవాలి, వాక్యంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి. మొట్టమొదట అర్థమవుతుంది మీకు? వాక్యంలో అక్కడ స్టోరీ ఏంటి అది అర్థం చేసుకోవాలి ముందు. సరే, ఇప్పుడు ఆ స్టోరీలో ఇప్పుడు అబ్రహాం అలా ఉంటే మరి నీకు నాకు ఆయనకి మనకి సంబంధం ఏంటి? ఇస్సాకు ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం జరిగిన 4000 సంవత్సరాలు జరిగినటువంటి ఆ ఇస్సాకుకి మనకి సంబంధం ఏంటి అని ఆలోచించగలిగితే అప్పుడు ఇస్సాకులో నుండి, లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారిలో నుంచి వచ్చినటువంటి యోధాలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన రక్తంలో కడగబడినటువంటి నీవు నేను మనంతా కూడా ఇదిగో ఈ విధమైనటువంటి ఆత్మీయ సంబంధాన్ని కలిగి మనం ఉండడం జరిగింది. సో ఇదనమాట అండి. చక్కటి ఇంచుమించుగా 15వ వచనం వరకు ఇదే పరిస్థితి. ఏది? మన రెబెకా గురించి ఆ యొక్క ఫిలిప్తీయులు ఆమెని వశపరచుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇంతవరకు మీకు ఆల్రెడీ ఇంతకుముందు విన్న స్టోరీ కాబట్టి మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి నేను ఇంతటితోటి ముగించేస్తున్నాను. ఎందుకంటే 10 నిమిషాల టైం ఉంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మరి ఏం మాట్లాడుకుంటున్నామో తెలియదు, ఏం నేర్చుకుంటున్నామో నాకే తెలియట్లేదు. అలా పెట్టుకుని ఇలాగ ఆమె నచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకే, దేవుని నామానికి మహిమ. మంచి సమయంలో ప్రార్థన చేసుకుందాం.
ఇంతవరకు ఈ మనం అంటే ఒక్కొక్క రోజు జరుగుతున్నటువంటి ఒక్కొక్క టాపిక్ అది బండగా గుర్తుపెట్టుకోవడానికి, లేకపోతే ఆ పైన కానీ కింద కానీ, లేకపోతే డేట్ వేసుకుని నోట్స్ రాసుకోవడం కానీ, పై పదాలుగా స్టోరీ లాగా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మరి ఫాస్ట్గా రాసుకోలేకపోతున్నాను అనేసి అంటున్నారు. యాక్చువల్లీ బైబిల్ స్టడీ జరిగేటప్పుడు చక్కగా బైబిల్ స్టడీ అంటే లోతైన విషయాల్లో కూడా మనం వెళ్ళిపోవట్లేదు. ఇప్పుడు కూడా మనం పైనే వెళ్తున్నాం. అసలు అక్కడ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మనం మన జీవితాలకి ఎలా ఆపాదించుకోవాలి అనే విషయాల మీద మాత్రమే వెళ్తుంది తప్ప ఇప్పుడు కూడా బైబిల్ స్టడీ లోతైన విషయాలకు వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాముకి ఎక్కడో ప్రకటన గ్రంథంలో లింకప్ అయి ఉంటుంది. అది చాలా లోతైనటువంటి సబ్జెక్టులు అవి. ఇక్కడ ఉన్నటువంటి ఇస్సాకుకి ఎక్కడో ఉన్నటువంటి ఎక్కడ దానియేలు గ్రంథంలో లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇవి ఇక్కడ ఉన్నటువంటి 26వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలకి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో అర్థమవుతుందా మీకు? ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో అలాగే ఇక్కడున్న ఆది కాండంలో ఉన్నటువంటి విషయాలు ఎక్కడో యెహెజ్కేలు పుస్తకంలో కనెక్ట్ అయి ఉంటాయి. లేకపోతే మేకా ప్రవక్త మాట్లాడి ఉంటాడు, లేకపోతే నాతాను ప్రవక్త మాట్లాడతాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలంటే లోతైన సబ్జెక్టులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ విషయాన్ని చూడాలి. ఫలానా ప్రవక్త ఫలానా విషయం గురించి ఇవి ఇలా మాట్లాడాడని మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని నేర్చుకోవాలి. సో రాబోయే కాలంలో తప్పకుండా మనం అంత లోతైన విషయాల్లోకి మనం వెళ్ళాలని అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. రాణి గారు మీరు ఏం చెప్తారమ్మా ఆ ప్రశ్న పత్రం గురించి? చెప్తానండి. చెప్తారా మాకందరికి? దీని పేరిట బ్రదర్ అండ్ సిస్టర్ కి హృదయపూర్వక పేరిట వందలు. మరొక సహోదరి ఒక సహోదరి పెట్టాను. అందరూ ఎంకరేజ్ చేదానాన్ని బట్టి అందరికి వాళ్ళు చెప్పిన సహోదర ఎఫా గారు 2 నెలలకే ఆవిడ ఆన్సర్ చెప్పగలిగింది. 2 కృష్ణం గారు అన్నయ్య, 3 జయకుమార్, 4 ఆశాజ్యోతి గారు, 6 నాని గారు, నేను రత్న్ కుమార్ చెప్పారు కానీ దట్ ఈస్ ఇలా ఎంకరేజ్ చేయాలని నా కుటుంబంలో నా సహోదరు బ్రదర్ కూడా అడిగినాను. ఈ రోజునైతే ఇదమ్మా. రేపు వచ్చిన ఏ రోజు ఆ రోజే ఉంటే, అంటే ఈ రోజు లేట్ కాబట్టి నేను లేట్ గా ఉదయకాల సమయం 12 గంటల అయ్యానికైతే నేను గ్రూప్ లో పెడతామా. రోజంతా మీరు చూసి పర్వాలేదు, జూటింగ్ లోనే నేను ఆన్సర్లు ఎక్కువ సమయాన్ని ఇచ్చిన దీనికి అట్రీత్ గారి మా అన్నగారు భూషణం గారికి కూడా వందనాలు తల్లి. చాలా సంతోషం. అలాగే మనం అన్ని విధాలుగా అన్ని పుస్తకాల్లో నుంచి మరొక సహోదరి జ్యోతి చెప్పారు ఆన్సర్ అమ్మా. ఎవరు? మేకా ఉన్నాడు అందులోని. మేకా ఒక చెప్పారు, ఆమె ఆన్సర్ చెప్పారు. నేను చెప్తున్నాను అంటే మీకు లెక్క వస్తుంది కదా ఎంతమంది చెప్పారు అనేది. ఫస్ట్ ఎవరండి భూషణ్ గారు? ఎవరు చెప్పారు? ఏం మరండి వెరీ గుడ్. థాంక్స్ అండి రాణి గారు. వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. భూషణం అన్నయ్య, 3 విజయకుమారి అక్క, మరొక సహోదరి ఆన్సర్ 4 ఆజ్యోతి గారు. కాదు, లేకపోతే మీరు గ్రూప్ లో పెట్టండి వివరాలన్నీ. మీరు ఎలా చెప్తే అలాగా. తర్వాత ఏమో మరొక సహోదరు, నేను ఇంకొక చెప్తున్నాను మీరు వింటలేదు. సహోదరి జ్యోతి కూడా ఆన్సర్ చేశారు. ఎవరి పేరంటే మేకా అని చెప్పారు ఆవిడ. ఓకే అమ్మా. ఇప్పుడు మీకు 7గురో 8గురో తెలియదు నాకు. మేకా అని చెప్పారు సహోదరి. నాకు పంపించారు ఆవిడ జ్యోతి. ఓకే అమ్మా. సరే, ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన, 4 నిమిషాల టైం ఉంది. సుజాత గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆఖరి ప్రార్థన మ్యూట్లో పెట్టేశారు. అమ్మ అవకాశం ఉందండి. ఆఖరి ప్రార్థన చేయండి. 4 నిమిషాలు.
మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, దినాలు క్షణాలు ఆ దినంలో ఉన్నవయ్యా. ఈ దినాన్ని ఈ విధంగా ఉండుట నీ చిత్తము, నీ దయలోని కృపలో మా అందరిని పెంచి పోషించిన విధానం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క విషయంలో నీకు లోబడి నీకు ఇష్టమైన వారుగా, నీ నామానికి మహిమ తెచ్చేవారుగా మేము ఉండడానికి సహాయం చేయమని, ఏ విషయంలో తప్పుపోయి నిన్ను అవమానపరిచేవారుగా కాకుండా ప్రతి ఒక్క విషయంలో తండ్రి నీకు లోబడి నీకు ఇష్టమైన జీవితం మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. ఈ జూమ్ యాప్ ద్వారా తండ్రి ఈ విధంగా కూడా నేను స్తుతించుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ సదావకాశం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ జూమ్ యాప్ లో తండ్రి నాయన మేము చిన్న మందిగా కూడా నిన్ను ప్రార్థించుచుండగా తండ్రి నాయన నేను ఇప్పటి వరకు పాటల్లో తండ్రి నాయన వాక్యం వివరించుకోవడానికి తండ్రి నాయన ఇప్పుడు నేను చేయుచున్న ప్రార్థన కొన్ని అంగీకరించమని అడుగుచున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే ఈ అవసరతలు, ఇబ్బందులు, ఈ సమస్యల్లో నేను ప్రార్థన సాయం కోరారు ప్రతి ఒక్క అవసరతను తీర్చమని అడుగుచున్నాను ప్రభా. మేము ఏ విధంగా నడవాలి అటువంటి జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నాయన. ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకుని నీ సన్నిధిలో అయితే నాయన నీ మాటలను అయితే నాయన ఇంకా జ్ఞానించడానికి తండ్రి, లోతైన మర్మాలు మేము తెలుసుకోవడానికి తండ్రి నాయన మా అందరిని ఆ విధంగా సిద్ధపరచమని అడుగుచున్నాను నాయన. జూమ్ యాప్ లోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నాయన. ఎవరైతే ఇబ్బందులు, సమస్యల్లో తండ్రి ఏ అయితే నాయన అనారోగ్యాలను బట్టి ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిను జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నాయన. మేము ఏ విధంగా నడవాలి అటువంటి జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నేను అందరూ అయితే నన్ను ఇంకా ఎక్కువగా స్తుతించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. తెలియని విషయాలు తండ్రి నాయన ఎన్నో ఇందులో మేము తెలుసుకోవడానికి నువ్వు సహాయం చేయించిన విధానం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే గ్రూప్ నడిపించుచున్న నీ కుమారుని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. ఆయన మాకైతే ఏ విధంగా చెప్పాలో తండ్రి అటువంటి జ్ఞానం నీ కుమారుడికి దయచేయమని అడుగుచున్నాను నాయన. తనకిచ్చిన భార్య బిడ్డలను జ్ఞాపం చేసుకోండి తండ్రి. తనకిచ్చిన తండ్రి తల్లిదండ్రులని, తనకిచ్చిన అత్తమామల తండ్రి, తనకిచ్చిన రక్త సంబంధికులందరినీ దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను ప్రభా. ఇంకా నీలో లోతైన మాటలు తెలుసుకుని ప్రభా మాకు చెప్పడానికి తండ్రి అటువంటి జ్ఞానం నీ కుమారుడికి దయచేయమని అడుగుచున్నాను నాన్న. చేసే పనిలో నీవు తోడుండండి తండ్రి. వాడిని బాటిని స్వాధీనపరుచుకుని ప్రభా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ కాపుతాన్ని కంచిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే రత్న కుమార్ గారిని, విజయ్ కుమార్ గారిని, శాంతి గారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. వారు కూడా నీకు ఇంకా తండ్రి లోబడుతూ నీకు ఇష్టమైన వారికి ఉండడానికి వారికి ఇచ్చిన బిడ్డల్ని, భర్తలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను నాయన. పద్మ గారిని దీవించమని అడుగుచున్నాను నాయన. వారికి ఇచ్చిన బిడ్డలను తండ్రి, తనకి ఇచ్చిన భర్తను కూడా దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను ప్రభా. ఆశాజ్యోతి గారిని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ కుమార్తె పట్ల చేసిన మేలు కొరకు వందనాలు తండ్రి నాయన. తనకిచ్చిన సహోదరులందరినీ దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను నాయన. వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను నాయన. నీ కుమార్తెకి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే వందనాలు తండ్రి. అలాగే రాణి గారిని, శాంత గారిని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నాయన. వారికి ఇచ్చిన భర్తల్ని తండ్రి, వారికి ఇచ్చిన బిడ్డలు దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను నాయన. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు నీవు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. రాణి గారి ప్రయాణంలోని కాపుదల్ని, భద్రతని కంచెను ఉంచమని అడుగుచున్నాను ప్రభా. అలాగే ఎప్సి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కుమార్తె కూడా తండ్రి నాయన నీకు లోబడి నీలో ఇంకా జ్ఞానమును తెలివి సంపాదించుకునే భాగ్యం నీ కుమార్తెకి తెచ్చి ఇచ్చిన బిడ్డలు తండ్రి తన భర్తని జ్ఞాపం చేసుకోమని ఆయన ప్రతి ఒక్క విషయంలో నీకు లోబడి నీకు ఇష్టమైన వారికి ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. క్రిస్టి గారిని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నాయన. తనకిచ్చిన భర్తని, తనకిచ్చిన కుమార్తెని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నాయన. నీ దయలోని కృపలో నీ కుమార్తెను వర్ధిల్ల చేయమని, నీ వాక్యంలో ఇంకా బలపడి స్థిరపడడానికి తండ్రి నీ సేవ చేసే భాగ్యం నీ కుమార్తెకి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే ఏసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రశాంతి గారిని జ్ఞాపం చేసుకోండి ఆయన. నీ కుమార్తె కూడా గ్రూప్ లోకి రావడానికి సహాయం చేయమని అడుగుచున్నాను అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను ఆయన. ఇంకా తండ్రి జూమ్ యాప్ లోకి రావాలని ఆశక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మేము ఇంకా నీళ్ళు బలపడి స్థిరపడి నీకు నమ్మకమైన బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. నా పట్ల కూడా నీ కృప